చంద్రగ్రహణం రహస్యం. తేజస్ ఒక ఉత్సాహవంతుడైన చిన్న పిల్లవాడు. రాత్రి ఆకాశాన్ని చూడటం చాలా ఇష్టం. ఒక సాయంత్రం అతని నానమ్మ అంజలి, తేజస్, త్వరలో ఒక చాలా ప్రత్యేకమైన సంఘటన జరగబోతోంది, ఒక సంపూర్ణ చంద్రగ్రహణం అని చెప్పింది. తేజస్ కళ్ళు పెద్దవి అయ్యాయి. చంద్రగ్రహణం అంటే ఏమిటి నాని అని అడిగాడు. అంజలి వివరించింది. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖలో ఉన్నప్పుడు భూమి చంద్రునిపై పెద్ద నీడను వేస్తుంది. దానివల్ల చంద్రుడు మసకబారి కొన్నిసార్లు ఎరుపు రంగులో కనిపిస్తాడు. అదే సంపూర్ణ చంద్రగ్రహణం. ఈ ప్రత్యేక గ్రహణం 2025 సెప్టెంబర్ 7న జరుగుతుంది, అంజలి కొనసాగించింది. ఇది రాత్రి ఉదయం 8:07 ప్రాంతంలో ప్రారంభమై రాత్రి ఉదయం 9:15 ప్రాంతంలో గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. రాత్రి ఉదయం 10:23 వరకు ఉంటుంది. ఇది చూడటానికి చాలా అందమైన దృశ్యం. భారతదేశంలో తేజస్ గ్రహణాల గురించి ప్రజలకు చాలా నమ్మకాలు ఉన్నాయి. అంజలి మెల్లగా చెప్పింది. కొందరు ఇది ప్రతికూల శక్తులు బలంగా ఉండే సమయమని నమ్ముతారు. అందుకే మనం కొన్ని సంప్రదాయాలను పాటిస్తాము. గ్రహణం సమయంలో చాలా మంది తినడం లేదా త్రాగడం మానుకుంటారు. గర్భిణీ స్త్రీలు ఇంట్లోనే ఉండాలని, బిడ్డను రక్షించడానికి ఏమీ కత్తిరించకుండా ఉండాలని సలహా ఇస్తారు, అంజలి వివరించింది. ఇది ప్రార్థన మరియు ధ్యానం కోసం కూడా ఒక సమయం. మరియు గ్రహణం తర్వాత మనం సాధారణంగా స్నానం చేసి ప్రతిదీ శుభ్రం చేయడానికి ఇంటిని శుభ్రం చేస్తాము, అంజలి జోడించింది. కొందరు అవసరమైన వారికి ఆహారం లేదా బట్టలు కూడా దానం చేస్తారు. అది మంచి అదృష్టాన్ని తెస్తుందని నమ్ముతారు. తేజస్ ఆకర్షితుడయ్యాడు. ఇది అందరినీ ఒకే విధంగా ప్రభావితం చేస్తుందా నాని అని అడిగాడు. అంజలి నవ్వింది. ఖచ్చితంగా కాదు తేజస్. జ్యోతిష్కులు ఇది ప్రతి రాశిచక్రంపై వేర్వేరు ప్రభావాలను చూపుతుందని నమ్ముతారు. మేషం, సింహం మరియు ధనుస్సు వంటి రాశుల వారికి ఇది కొత్త అవకాశాలను లేదా సవాళ్లను అధిగమించే అవకాశాన్ని తీసుకురావచ్చు, అంజలి వివరించింది. కానీ కర్కాటకం లేదా వృశ్చికం వంటి ఇతరులకు ఇది ఆత్మ పరిశీలన మరియు జాగ్రత్త వహించాల్సిన సమయం కావచ్చు. ఇది జాగ్రత్తగా ఉండాల్సిన సమయం తేజస్, అంజలి ముగించింది. ఆలోచించడానికి, ప్రార్థించడానికి మరియు దయతో ఉండటానికి. మీ రాశి చక్రం ఏదైనా సరే, చంద్రగ్రహణం విశ్వం యొక్క గొప్ప నృత్యాన్ని మనకు గుర్తు చేస్తుంది. గ్రహణం మసకబారి చంద్రుడు మళ్లీ ప్రకాశవంతంగా ప్రకాశిస్తున్నప్పుడు తేజస్కు ఒక అద్భుతమైన భావన కలిగింది. అతను చంద్రుడు, భూమి మరియు వాటన్నింటినీ కలిపే